హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అల్పి నుంచి మున్నార్ వెళ్ళే దారిలో సైట్ సీయింగ్ చూద్దాము. మంచిగా మాన్సూన్లో మంచి వాటర్ ఫాల్స్, మంచి రోడ్స్, ఘాట్ రోడ్స్ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఒక లైక్, షేర్ గిట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ ఈ నుంచి హౌస్ బోట్ నుంచి అలపి నుంచి మున్నార్ బయలుదేరామని డిసైడ్ అయినా. మున్నార్ ఈ నుంచి 161 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇప్పుడు టైం ఏమో 1:17 అవుతుంది. చూద్దాం, చాలా తొందరగా రీచ్ కావాలి. నైట్ లాగా చేయకూడదు. చాలా ఇరిటేట్ అయింది నైట్ అయితే. చూద్దాం ఏమవుతుందో. 160 నుంచి రైట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. బ్రిడ్జ్ ఉంది, బ్యాక్ వాటర్స్ అనుకుంటా. ఇది బ్యాక్ వాటర్స్ బ్రిడ్జ్. మనం కొట్టాయం రూట్ నుంచే వెళ్ళాలనుకుంటా. అక్కడ నుంచే చూపిస్తుంది నాకు. వావ్, ఇది బ్యాక్ వాటర్ కాదు, ఇది సముద్రం లాగా ఉంది. సీ, వావ్, చాలా బాగుంది. మనం కొట్టాయం రోడ్ అనుకున్నాం కానీ కొట్టాయం రైట్ సైడ్ వెళ్ళాలి. మనం లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది మనకు గూగుల్ మ్యాప్. నేను కొట్టాయం నుంచి వెళ్ళాలని అనుకున్నా. లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ లెఫ్ట్ నుంచి తీసుకొని వెళ్ళాలి. కానీ విలేజ్లో చాలా నేరో రోడ్ ఉన్నాయండి. నాకు తెలిసి ఇవి ఏదో వరి నాటడానికి వేస్తున్నారు. ఇవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవి మన సైడ్ చిన్న చిన్న బంధాలతో వేస్తారు. చూస్తే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. నాకు తెలిసి మేబీ వరి నాటడానికే వేస్తారేమో నేను అనుకుంటున్నా. ఇరువైపులా చుట్టుపక్కల అలానే అనిపిస్తుంది నాకు. సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఎంత బాగుంది. మొత్తము గ్రీనరీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఇవి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. రోడ్స్ అయితే సూపర్ ఉన్నాయి కేరళలో. కానీ మనం ఎంత స్పీడ్ వెళ్ళాలనుకున్నా ఇక్కడ వర్కౌట్ కాదండి. ఎందుకంటే మలుపులు చాలా ఎక్కువ ఉంటాయి. మన దగ్గర స్టేట్ ఉండవు ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి. స్పీడ్ వెళ్తాం కానీ స్లో చేసుకోవాల్సి వస్తుంది. ఇగో చాలా ఉంపులు తిరిగిన రోడ్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఇక్కడ 150కి ఉంది విలేజ్. షాప్స్ కానీ ఇవి కానీ చాలా బెస్ట్ ఉన్నాయి. ఎక్సలెంట్ ఉంది విలేజ్, చాలా నీట్గా ఉంది. ఈ షాప్స్ చూడండి ఎలా ఉన్నాయి, కలర్ఫుల్. ఇంకా దాదాపు 116 కిలోమీటర్లు ఉందండి. ఇంకా 3 hours చూపిస్తుంది. చూద్దాం, టైం అయితే 3 అవుతుంది. 3 hours 113. మళ్ళీ త్రిశూర్ రూట్ వైపే ఉంది. త్రిశూర్ 113 ఉంది. ఈ నుంచి 50 కిలోమీటర్లు వచ్చింటాం అంతే, అంతకన్నా ఎక్కువ రాలేదు. ఇంకా చాలా జర్నట్లా అనిపిస్తుంది నాకు. మేబీ ఘాట్ రోడ్ అయ్యి ఉండొచ్చు. హైట్కి అయితే వెళ్తున్నాము, రాను అయితే హైట్కి వెళ్తున్నాము. అక్కడ ముందల కింద లెఫ్ట్ సైడ్ నుంచి పోతే అక్కడ ఎర్నాకుళం సీన్ లాగా ఉంది. పుష్ప సినిమాలో గంధం చెక్కర్ లాగా లారీ ఇట్లా అలానే ఉంది. అది ఎక్సలెంట్ అండి, వైడ్గా ఉంది, పెద్దగా ఉన్నాయి రోడ్స్, బాగున్నాయి. అటు సైడ్ నుంచి కోయంబత్తూరు నుంచి అట్లా అయితే చాలా చిన్నగా ఉంటుంది, నేరగా ఉంటుంది రోడ్డు. ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి రోడ్స్. ఎంత టర్నింగ్ ఉన్నాయి కూడా మనం ఈజీగా వెళ్ళిపోయాన్స్ అయితే చాలా బాగుందండి. అలిపి నుంచి మున్నార్ పోయే రోడ్డు ఇప్పటివరకు అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. హైవే వచ్చింది, భలే టర్నులు ఉన్నాయండి. కర్వ్ రోడ్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగున్నది. 8 పాలకాడు 168 చూపిస్తుంది. పాలకాడు రోడ్డు ఎటు ఘాట్ రోడ్లకి ఎంటర్ అయినాము. హైవే బాగుంది అని అనుకున్నాం కానీ మళ్ళీ ఘాట్ రోడ్లకి ఎంట్రీ కావాల్సి వచ్చింది. మేబీ అది అక్కడ కోయంబత్తూరు పోయే హైవే అనుకుంటా. అది అండి, 2 హెవీ వెహికల్స్ వస్తే ఆపోజిట్లో చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏనుగమ్మా ఏనుగు నుంచి ఘాట్ రోడ్లు ఉన్నాయండి. అసలు ఎక్సలెంట్ రోడ్స్ ఉన్నాయి. అసలు నడుపుతుంటే అది ఒక వీడియో గేమ్ ఆడుతున్నంత ఫీలింగ్ వస్తుంది, అలా బాగుంటుంది. నిన్న జర్నీ చేసినా ఈరోజు జర్నీ చేసినా నాకు అంత అది అనిపించలేదు. అసలు సూపర్ రోడ్, చాలా పెద్దగా ఉంది ఇక్కడ. మళ్ళీ ఏదో హైవే ఇంటర్లింక్ రోడ్స్ అనేవి చాలా ఉన్నాయి ఇక్కడ.
రోడ్ అంటే ఎటు అని ఒక లేదు, ఒక రోడ్ అని లేదు. కొన్ని ఘాట్ రోడ్లు వస్తున్నాయి, కొన్ని హైవేలు కలుస్తున్నాయి. ఇంటర్లీక్ అవి ఎక్కడెక్కడ కలుస్తున్నాయి నాకు ఐడియా లేదు. మొత్తానికి గూగుల్ మ్యాప్ నమ్ముకొని అయితే వెళ్తున్నాము. వీనే ఘాట్ రోడ్ తగులుకుంది. ఒక పెద్ద హైవే వచ్చింది అని అనుకుంటే మళ్ళీ ఒక ఘాట్ రోడ్కు మళ్ళీ మళ్ళాల్సి వస్తుంది. అంత ప్రీమియంగా అసలు ఎలా కట్టుకున్నారు వీళ్ళు. జీవితం అంటే వీళ్ళది కాదు అసలు. ఎంత పీస్ఫుల్గా నేచర్లా అసలు. కొన్ని ఇల్లు చూస్తున్నా అండి, మైండ్ పోతుంది అసలు. ఆర్ట్స్ ఓన్ కంట్రీ అంటే నేను ఇదేనేమండి. ఏం ఎక్సలెంట్ ఉన్నాయండి విలేజ్ రోడ్డు, విలేజ్లు అసలు ఎక్కడ అసలు మనకు మొత్తం రోడ్డు పొడవునా ఇండ్లే కనిపిస్తున్నాయి మనకు. ఆ ఇళ్ళ మధ్యలోకి వెళ్ళి మనం పోతున్నామేమో అన్నంత ఫీలింగ్ వస్తుంది. మొగులైతుంది, వర్షం పడుతుందేమో. ఆల్రెడీ వర్షం ఒకసారి పలకరించిపోయినట్టుంది. ముందలనేమో అతి వీర భయంకరంగా అయితే మొగులైతుంది. వర్షం పడకుండా ఉంటే బాగుండు బాబు. ఈ ఇల్లు చూడండి అసలు ఎంత బాగుంది అసలు. పాపా ఈ ఇల్లు కానీ ఆ ఇల్లు కానీ అసలు ఉంటే ఇలాంటి ఇల్లులో ఉండాలి, ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి. బా అది వీర భయంకర వర్షం తర్వాత ఇప్పుడు పీస్ఫుల్గా ఉందండి. ఘోరంగా పడ్డది వర్షం. అసలు వర్షం తగలలేదురా నాయన అనుకుంటే మళ్ళీ వర్షం అయితే తగిలింది. ఇక్కడ నుంచి మున్నార్ మనకు ఒక 60 కిలోమీటర్స్ చూపిస్తుంది. 2 అవర్స్ టైం చూపిస్తుంది. అంటే ఘాట్ రోడ్ ఎక్కువ ఉన్నట్లుంది, అందుకని అంత టైం చూపిస్తుంది. కొండలు మొత్తం ఫాగ్తో నిండిపోయింది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. ఇది మొత్తం ఇంకా కంప్లీట్లీ మున్నార్ రోడ్ అంటే ఇది మొత్తం కంప్లీట్లీ మున్నార్ ఎక్కే ఘాట్ రోడ్ చూస్తున్నారు కదా. ఇది బ్యూటిఫుల్. రైట్ సైడ్ మొత్తం అసలు ఒక హైవే లాగా వేసారు. బాగుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు ఇలా ఉంటే రోడ్డు. చిన్నగా మరి వన్ లైన్ ఉంటేనే చాలా ఇబ్బంది. ఇక్కడ చూడండి వ్యూస్ ఎట్లా ఉన్నాయి. అబ్బా అసలు ఇంకా రోడ్ వర్క్స్ జరుగుతున్నట్లున్నాయి. ఇవి ఎక్స్టెండ్ చేసినట్టుకుంటా. ఇది రోడ్డు మొత్తం ఎక్స్టెండ్ చేసినట్లున్నారు. చాలా బాగుంది. ఇదేదో బ్రిడ్జ్ వర్క్ జరుగుతున్నట్లుందండి, కన్స్ట్రక్షన్ వర్క్. వావ్, నారో బ్రిడ్జ్ అండి ఇది. మనం చాలా చిన్నది అసలు, నారో బ్రిడ్జ్ అసలు. అందుకనే ఎక్స్టెండ్ చేస్తున్నట్లున్నారు. పైన అక్కడ చూడండి ఫాగ్ అసలు ఒక రేంజ్లో ఉంది అసలు. చాలా ఫేమస్ ఈ బ్రిడ్జ్. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా చూస్తుంటా. ఈ బ్రిడ్జ్ నేమో నాకు ఐడియా రావట్లేదు. అక్కడ దూరంగా ఒక వాటర్ ఫాల్ అయితే వారుతుంది. పైన ఫాగ్ చూడండి అసలు ఎలా ఉంది అసలు. ఎక్సలెంట్ అసలు. జర్నీ మామూలుగా లేదు. ఈ బ్రిడ్జ్ నుంచి డీప్ ఫారెస్ట్లోకి వెళ్తున్నట్టుంది. సెనెగాల్లోనే మున్నారు ఫేమస్ హిల్ స్టేషన్ అండి. ఇది నెంబర్ 1 హిల్ స్టేషన్. అందుకనే దీనికి రోడ్డు ఎక్స్టెండింగ్ వరకు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ రద్దీ గిట్లా ఎక్కువ ఉంటుంది మున్నార్లో. ఉన్నారండి మీరు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, మొత్తము కొంచెం తవ్వి దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. కానీ చాలా డేంజర్ అండి ఇది. చూడకుండా ఉంటే అవతలకి పడతాం. అది ఎంతవరకు ఆపుతారో తెలియదు. మొత్తం రోడ్ ఎక్స్టెండ్. ఖాళీ మధ్యలో చినుకులు. ఈ రోడ్డు కరువు రోడ్స్ అసలు మామూలుగా లేదు. ఎక్సలెంట్ ఉంది. ఇది కొచ్చి నుంచి మున్నార్ వచ్చే రోడ్డు. ఫాగ్ చూస్తున్నారు కదా ఎట్లా వస్తుంది. ఫాగ్ మాత్రం మామూలుగా లేదు. ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ ఫారెస్ట్ చూడండి అసలు. ఎంత బ్యూటిఫుల్ ఉంది, నిశ్శబ్దంగా ఉంది అసలు. సైలెంట్గా సౌండ్ అయితే దిగిపోయింది అందులోకి. నయ్యం ఏం కాలేదు ఎవరికి. అంటే ఇందాక అంబులెన్స్ వెళ్ళిందండి, అంబులెన్స్లో తీసుకెళ్ళిండ్రేమో. చూడండి అసలు చూసుకోకపోతే ఎట్లుంటుంది అసలు ఈ ఘాట్ రోడ్లా. దారిలో పెద్ద వాటర్ ఫాల్ పైనుంచి కింది వరకు పడుతుంది. చూడ్డానికి చాలా బాగుంది. ఇక్కడ చాలామంది ఫోటోస్ ఇట్లా దిగుతుంటారు. ఎక్సలెంట్ అసలు.
అక్కడ లొకేషన్స్ అవి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ బయలుదేరుతున్నా. అసలు వాటర్ సౌండ్ చూడండి అసలుకి ఎలా వస్తున్నాయి. అసలు ఎక్సలెంట్. అసలు చూడడానికి ఎంత బాగుంది. సర్వీస్ కానీ వీళ్ళది కానీ భలే ఉంటుంది. చాలా బాగుంటుంది వీళ్ళ సర్వీస్ గిట్లా. ఇక్కడ ఏదో వాటర్ ఫాల్ ఉంది, చూద్దాం. వావ్, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వాటర్ ఫాల్. నాకు తెలిసి అక్కడ కిందికి వెళ్ళి మాత్రం స్నానం గిట్లా చేయొచ్చు, వెళ్ళొచ్చేమో నాకు తెలిసి. అక్కడ కింద అయితే ఎవరు లేరు. రెస్టారెంట్లు, జిప్ లైన్లు చాలా బాగున్నాయి ఎంజాయ్ చేయడానికి. ఒక జిప్ లైన్ కనిపిస్తుందిగా. ఇక మున్నార్లో ఇలా చాలానే ఉంటాయి. ఇంకా నేను మున్నారు కోయంబత్తూర్ రూట్ నుంచి వచ్చిన. అదంత బాగుండదు. మామూలుగా టీ తోటలు బాగుంటాయి అటు సైడు. ఇదేమో కొంచెం బాగుంది. ఇది కొచ్చి ఎర్నాకుళము మున్నార్ రోడ్. ఇది చాలా బాగుంది. రోడ్ ఎక్స్టెండ్ తోటి ఎక్సలెంటర్స్ చూపిస్తుందండి. ఇంకా ఒక గంట జర్నీ చూపిస్తుంది, గంట పైనే. చూద్దాం ఎంత టైం పడుతుందో మనం పోయే వరకు. కానీ చాలా బాగుంది రోడ్ ఎక్స్టెండ్. ఇక్కడ నుంచే రూమ్ స్టార్ట్స్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి. మున్నార్లో వర్షం చాలా అంటే లైట్గా పడుతుంది, కానీ వీలైనంత తొందరగా మనము చేరుకుంటే బాగుంటుంది. ఇక్కడనే మొన్న వెనకాల ఏదో ఫైర్ ఇంజన్ వస్తుందండి, సౌండ్ వస్తుంది. ఇక్కడ ఏదో ప్రమాదం జరిగినట్లుంది, ఇంకానే ఫైర్ ఇంజన్ వెళ్తుంది అండి. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. ఎప్పుడు వెళ్దాము అనుకుంటాం, కానీ అసలు బైక్ జర్నీ చేయలేమండి వరుసగా. నిన్న 300 కిలోమీటర్స్ చేసిన, ఈరోజేమో 150, దాదాపు ఇప్పుడు 150 అయింది. వెహికల్స్ గిట్లా ఎక్కువ లేదు, లేకుంటే చాలా చాలా ట్రాఫిక్ కొడుతుండే మనకు. నాకు తెలిసి 20 కిలోమీటర్ల ముందే ట్రాఫిక్ కొడుతుండే. అంత క్రౌడ్ ఏం లేనట్లున్నారు. ఇంకా లోపల టౌన్కి పోయినాక ఎలా ఉంటుందో తెలీదు, చూద్దాం. స్టాప్ రిలీ. గాలి అయితే చాలా హెవీ వస్తుంది, చలి పెడుతుంది. అమ్మో ఇంత దారుణంగా ఉంది. అసలు దగ్గర అవుతున్న కొద్దికి అసలు ఇంత లేట్ అవుతుందంటే అంత లేట్ అవుతుంది. టైర్డ్ అయిపోయినాం. ఇది రూటు ఎక్కడ ఉంది? ఇది అంచల్ వైపు అయితే వెళ్దాం మనము. అక్కడనే రూట్ తీసుకున్నాము. మున్నార్ లోపల అయితే చాలా హెవీ ట్రాఫిక్ ఉండొచ్చు. సార్ అయితే అంచల్ వైపు అయితే వెళ్ళి అక్కడ లోపల రూమ్ తీసుకుందామా వద్దా చూద్దాం. అక్కడ కింది సైడ్ పోయి చూస్తున్నారు కానీ పైన టీ గార్డెన్సే, కింద ఇలా టీ గార్డెన్సే. బాగుంది, బ్యూటిఫుల్ ప్లేస్, మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు హెచ్ఎన్ కాటేజ్ దగ్గర నేను రూమ్ తీసుకున్నానండి. ఇప్పుడు అక్కడ వెళ్ళాను, కానీ ఇక్కడ మధ్యలో తీసుకుంటా. ఇప్పుడు మున్నార్ లోపలికి పోతే చాలా హెవీ ట్రాఫిక్ ఉండొచ్చు. ఇప్పటికే ఓపిక లేదు. ఇక్కడ కింది దిగి ఏడ రూమ్స్ ఉంటే ఆడ రూమ్ తీసుకుంటా. అడిగితే ఫ్యామిలీకే ఇస్తాడంట, బ్యాచులర్కి ఏదని చెప్తుండు. ఇంకా ముందరికి వెళ్ళాను అన్నారు. రూమ్ ఉందని చెప్పిండు, 1000 చెప్తుండు. చూద్దాం ఎలా ఉందో, చూసి తీసుకున్నాం. ఏ రూమ్ देखो 1000 देखो 1200 है. ఓకే ఠీకే, బ్యాగ్ మీద లెక్క. 1200 రూపాయలు అంటే ఈ రూము. ప్రస్తుతానికి అయితే తీసుకోవచ్చు, ఏం చేద్దాం. ఓకే 108. ओके ओके की बैक साइड है. ओके ओके वैसे ही रखो, मैं आता हूँ.